హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బేసిక్‌గా గైస్ ఈరోజు వీడియోలో మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అంటే ఏంటి? మనం ఏదైనా ప్రొడక్ట్స్ బుక్ చేస్తే ఆన్‌లైన్‌లో నుంచి వస్తాయి. సో, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏందంటే, దాంట్లో నుంచి మనం కొంచెం మనీ అయితే ఎర్న్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ గైస్ మీకు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అయితే ఉండాలి. అమెజాన్ అకౌంట్ అయితే వేరు, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అయితే వేరు. సో, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడీ ఇస్తుంది. ఆ ఐడీ మీద మీకు ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే, ఆ ప్రొడక్ట్ మీకు ఒకవేళ ఒక ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకోండి, ఏసూస్ ప్రిడేటర్ ల్యాప్‌టాప్. సో, దాంట్లోకెళ్ళి మీరు ఒక లింక్ అయితే క్రియేట్ చేస్తారు మీ పేరు మీద. సో, ఆ లింక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని షేర్ చేసుకుంటే, వాళ్ళు ఆ లింక్ ద్వారా బై చేస్తే మీకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది. సో, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఇలా వర్క్ అవుతుంది గైస్. అండ్ ఇప్పుడు నేను చెప్పే వీడియో అయితే ఇప్పుడు ఆ షేరింగ్ అదేమీ ఉండదు. సో, మీకు ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో మీకు అమెజాన్‌లో కొన్ని మీకు ఏదైతే సెక్టార్‌లో కావాలో లైక్ ఎలక్ట్రానిక్స్ గానీ, క్లోతింగ్‌లో గానీ ఏదైనా సెక్టార్‌లో ఉన్నారు గానీ, ఆ ప్రొడక్ట్స్ మనం వెబ్‌సైట్‌లో అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఏదైనా ఎవరైనా మన వెబ్‌సైట్‌లో నుంచి కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్‌గా అమెజాన్‌కి రీడైరెక్ట్ అయిపోయిద్ది. సో, లాస్ట్ చెక్‌ఔట్ పేజ్‌లో అమెజాన్‌కి రీడైరెక్ట్ అయిద్ది. అండ్ అమెజాన్‌లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైజే వచ్చేసిద్ది. సో, మీకు కొంచెం కమిషన్ అయితే వచ్చిద్ది. వాళ్ళు గనుక మీ వెబ్‌సైట్‌లో నుంచి కొన్నారు కాబట్టి మీకు అమెజాన్‌లో నుం మీ వెబ్‌సైట్ నుంచి అమెజాన్‌లో కొన్నారు కాబట్టి మీకు కొంచెం కమిషన్ అయితే వచ్చిద్ది. సో, ఇది అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ అయితే మనం చేసే ప్రాసెస్ అయితే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఎటువంటి మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు. జస్ట్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి మాత్రమే మ్యాన్ పవర్ కావాల్సొచ్చిద్ది. దాని తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్. అండ్ గైస్ మీరు ప్రొడక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? సో, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ప్రొడక్ట్ ఎలా ఇంపోర్ట్ చేస్తారు. సో, నేను ఫస్ట్ అమెజాన్‌కైతే ఎళ్ళాను. అమెజాన్‌లోకెళ్ళాకి హుడీస్. హుడీస్ అయితే చెక్ చేస్తాను. హుడీస్ ఫర్ బాయ్స్. అండ్ ఇక్కడ ఈ వు ఈ ప్రొడక్ట్ ఉంది గదా! ఈ ప్రొడక్ట్‌నైతే నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను నా దాంట్లోకి. ఓహ్! చూసారా ఇక్కడ 21 వేరియంట్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు 21 వేరియంట్స్ అప్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, నేను ఫస్ట్ డెమో కాబట్టి నేను ఈ ప్రొడక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. అండ్ సో, ఇంపోర్ట్ అయిపోయింది వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో. అండ్ వ్యూ దిస్ ప్రొడక్ట్. ఓకే. అండ్ చూసారా మన ప్రొడక్ట్ అయితే వచ్చేసింది. ఇది మనకి ప్రొడక్ట్ అయితే వచ్చేసింది చూసారా? ఇమేజ్ గాని అన్నీ. చూడండి. అమెజాన్‌లో ఎట్టుందో మొత్తం అంతే వచ్చేస్తుంది. సో, యాడ్ టు కార్ట్ కొట్టాను. యాడ్ టు కార్ట్. సో, కార్ట్‌లోకి అయితే యాడ్ అయింది. వ్యూ కార్ట్. సో, వ్యూ కార్ట్ అండ్ ఇక్కడ కూపన్ ఉంటే కూపన్ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రొసీడ్ టు చెక్‌ఔట్. అండ్ ఓకే. అమెజాన్‌కి అయితే చెక్‌ఔట్ అయిపోయింది చూసారా? ఇదిగో గైస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఇది వర్క్ అవుతుందా లేదా అనే దానికి ఒకటే కారణం. చూడండి ఇక్కడ నా వెబ్‌సైట్ అంటే మీ పేరు, మీ యూజర్ నేమ్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ యూజర్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి. సో, యూఆర్ఎల్‌లో చూడండి. పే ఫర్ చీప్ 0B-21 ఇది నా అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ యూజర్ ఐడీ. సో, ఇదే నా అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ యూజర్ ఐడీ వచ్చేసరికి. సో, ఓకే. ఇప్పుడు నీకు వెబ్‌సైట్ డెమో మొత్తం చూపిస్తాను. ఎందుకంటే మీకు స్టార్టింగ్‌లోనే తెలిసిద్ది ఈ వెబ్‌సైట్ డిజైన్ ఎలా ఉంటుందో. సో, ఈ వీడియో పూర్తిగా చూడొచ్చా లేదా? లేకపోతే డిజైన్ స్కిప్ చేసేసి లోపల ఇంటర్నల్ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ అమెజాన్‌కి నేను ఎలా లింక్ చేశానో చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో టైమ్ లైన్స్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎక్కడ మీకు అవసరం ఉన్న చోట కెళ్ళి చూడొచ్చు. పూర్తి వీడియో చూడాలని ఏముండదు. సో, ఇది కొంచెం లెంతీ వీడియో. దగ్గర దగ్గర 1½ అవర్ వచ్చిద్ది ఇది. ఓకే. అండ్ ఫస్ట్ హోమ్ పేజ్ అయితే ఇది. హోమ్ పేజ్‌లో మనకి బ్యానర్ సెక్షన్ అయితే ఉంది. సో, ఇది బ్యానర్ సెక్షన్ అంటారు. మన బ్యూటిఫుల్ షాప్ పేజ్ కూడా ఉంది. సో, షాప్ పేజ్ బటన్ మీద కొట్టంగానే మనకి ఇక్కడ షాప్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ దీనికైతే వచ్చేద్దాం. ఓకే. చూడండి ఇక్కడ ఇదేంది కేటగిరీస్ సెక్షన్స్ అంటారు దీన్ని. సో, కేటగిరీస్ ఉన్నాయి. కీబోర్డ్స్, మౌస్, మొబైల్స్ అండ్ దీన్ని అడ్వర్టైజింగ్ సెక్షన్ అంటారు. లైక్ ఏంటంటే నేను నా వెబ్‌సైట్‌లో కొంటే ఫ్రీ షిప్పింగ్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని, 100% మనీ బ్యాక్ గ్యారంటీ అని. అండ్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద చూస్తే ఒక ప్రొడక్ట్‌ని మీరు అడ్వర్టైజ్ చేస్తున్న వీడియో. సో, వీడియో కూడా ప్లే అయిద్ది.
కాకపోతే ఈ వీడియో మీ వెబ్సైట్లోకి అయితే అస్సలు అప్లోడ్ చేయరు. సో ఇది డైరెక్ట్గా యూట్యూబ్లో నుంచి మనం ఇంపోర్ట్ అయితే చేసుకుంటాం. మీరేమి కంగారు పడక్కర్లేదు. ఇంత ఎంబీ ఉన్న వీడియో మన వెబ్సైట్లో అయితే అసలు అప్లోడ్ చేయలేము. సో అంటే నేను చెప్తుంది ఏ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అంటే, ఎవరైతే బేసిక్ హోస్టింగ్ సర్వీస్ తీసుకుంటారో వాళ్ళు వీడియో అయితే అప్లోడ్ చేయలేరు. సో దానికోసం చెప్తున్నాను. ఇదైతే డైరెక్ట్ నేను యూట్యూబ్ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. అండ్ కింద చూస్తే మనకి బ్యూటిఫుల్ ఫుటర్ ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ ఉంటుంది, సెక్యూర్ పేమెంట్స్ అంటే ఏమేమి పేమెంట్ గేట్వేస్ యాక్టివేట్ చేస్తున్నాం, ఇక్కడ మన అడ్రస్, అండ్ ఇక్కడ మన వెబ్సైట్ని షేర్ చేసుకోవడానికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, ఇది ఈ హోమ్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ లోగో ఉంది. అండ్ మనకి ఇక్కడ షాప్ పేజ్లోకి వస్తే చూడండి, ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ మనకి కేటగిరీస్ సెక్షన్ ఉంది, అండ్ ప్రైస్ సెక్షన్, ఫిల్టర్ బై ప్రైస్ ఉంది, అండ్ ఇక్కడ సర్చ్ పేజ్ ఉంది. ఇది మన ఇదేంటి షాప్ పేజ్ సెక్షన్. అండ్ సింగిల్ ప్రోడక్ట్ చూసారా ఎట్లా ఉండేదో. సో సింగిల్ ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్ అమెజాన్లోనే ఉండిద్ది. అండ్ మీకు ఇప్పుడే కొని చూపించాను ఇది. అండ్ మై అకౌంట్ పేజ్లో ఆర్డర్స్, డౌన్లోడ్స్ ఇవి ఎక్సెట్రా. సో ఇది డెమో పేజ్ వచ్చేసరికి. అండ్ లోగో మీద క్లిక్ చేయగానే మనకి ఈ హోమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇది గైస్ ఇది వచ్చేసరికి మనకి డెమో. ఇప్పుడు మనం వెబ్సైట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇప్పుడు డెమో చూసేస్తారు కదా, ఇప్పుడు మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మీ హోస్టింగ్ ప్యానల్కి రావాలి. సో నాది హోస్టింగర్ కాబట్టి నేను హోస్టింగర్ సి ప్యానల్కి అయితే వచ్చేసాను. మీరు లాగిన్ అవ్వగానే ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో హోస్టింగర్ నేను ఎందుకు తీసుకున్నానంటే 3 రీజన్స్ ఉంటుంది. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్, రెండోది చాలా ఫాస్ట్ ఉంటుంది, మూడోది ఏ బేసిక్ ప్లాన్ తీసుకున్నా వీళ్ళు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అయితే ఏంటంటే చూడండి, ఇక్కడ నా వెబ్సైట్కి సెక్యూరిటీ అనేది ఇచ్చేదే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, యువర్ కనెక్షన్ ఈజ్ సెక్యూర్డ్. సో గూగులే చెప్తుంది మన కనెక్షన్ అనేది సెక్యూర్డ్గా ఉందని. సో ఆ సర్టిఫికేట్ ఇవ్వటమే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటారు. సో అందుకే నేను అంటే మీరు ఏ లీస్ట్ ప్లాన్ తీసుకున్నా హోస్టింగర్లో మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అండ్ కంపేర్ టు అదర్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్తే వాళ్ళు ఇయర్లీ 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేను అందుకే ఇది తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ మనం వర్డ్ ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఆటో ఇన్స్టాల్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళండి. అండ్ వర్డ్ ప్రెస్ అని ఉంటుంది, వర్డ్ ప్రెస్లోకి వెళ్ళండి. వర్డ్ ప్రెస్లో ఇక్కడ మనం HTTPS అని సెలెక్ట్ చేయాలంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ సెక్యూర్ కనెక్షన్ అని. సో HTTPS అంటే సెక్యూర్డ్ కనెక్షన్. అండ్ ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి యూజర్ నేమ్ అనేది. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి గుర్తుండే పాస్వర్డ్ మాత్రమే ఇవ్వండి. మర్చిపోయారంటే మీ వెబ్సైట్ గాల్లో కలిసిపోయినట్టే. సో అంటే మళ్ళీ మీ హోస్టింగర్లోకి వచ్చి మీ డేటా మొత్తం డిలీట్ చేసి దాని తర్వాత మళ్ళీ రావాలి, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. సో అందుకే నేను చెప్తున్నాను, పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఉంటుంది, కాకపోతే అది చాలా కష్టమైన ప్రాసెస్, ఇదివరకు లాగా అయితే లేదు. సో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అని ఇవ్వండి. సో మీ ప్రిఫరబుల్ లాంగ్వేజ్ అయితే ఇవ్వండి ఇంగ్లీష్. అండ్ డేటాబేస్ పాస్వర్డ్ కూడా ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇది మనకు పెద్దగా యూజ్ ఉండదు, బట్ అవసరం ఎప్పుడైనా రావచ్చు, అందుకే వీళ్ళు అడుగుతున్నారు డేటాబేస్ పాస్వర్డ్ అనేది. సో మన ఛానల్లో గివ్ అవే సెక్షన్ అయితే జరుగుతుంది గైస్. ఏంటంటే మనకి పబ్జి యూసీ కానీ లేదా ఫ్రీ ఫైర్ డైమండ్స్ కానీ లేదా 900 రూపీస్ వర్త్ మనీ అయితే ఇస్తాను. ఈ మూడిట్లో ఏదో ఒకటే ఇస్తాను. అండ్ మీలో ఎవరో 5గురికి వెళ్ళవచ్చు. సో టార్గెట్ ఏంటంటే మన ఛానల్ని 300 సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అవ్వాలి. రూల్స్ చెప్తున్నాను వినండి. ఫస్ట్ థింగ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. సెకండ్ థింగ్, కింద డిస్క్రిప్షన్లో నేను అప్స్టాక్స్ లింక్స్ ఇస్తాను. సో ఈ లింక్ యూజ్ చేసుకుని మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో మీరు రిజిస్టర్ అవుతే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నాకు వస్తుంది. అండ్ రిజిస్టర్ అయ్యాక మీరు కింద నా కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఈమెయిల్ ఐడి అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ దెన్ ఏంటంటే
ఈ వీడియో ఎవరికైనా ఒక 5 మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఓకే. ఈ అప్ స్టాక్స్‌లో రిజిస్టర్ అవ్వడానికి 2 కారణాలైతే ఉన్నాయి గైస్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫేక్ యూజర్స్‌ని తీసేయటం. అంటే గివ్ అవేలో ఫేక్‌గా రిజిస్టర్ అయ్యే వాళ్ళుంటారు. సో, ఈ అప్ స్టాక్స్ లింకే రిజిస్టర్ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రిజిస్టర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే కావాలి. సో, మనిషికి అనే వాళ్ళకి ఒకటే ఉంటుంది. సో, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకోమన్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గింది కాబట్టి తక్కువలో కొని ఎక్కువలో అమ్ముకోవచ్చు. మీరు రూ. 10 పెట్టి కొనుక్కోవచ్చు. రూ. 100 పెట్టి కొనుక్కోవచ్చు. రూ. 1,00,000 పెట్టైనా కొనుక్కోవచ్చు. సో, మళ్ళీ మంత్లీ బేస్ ఉండదు. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మీ ఇష్టం అది. సో, ఇది డిజిటల్ ఫార్మాట్ గోల్డ్‌లో ఉంటుంది. సో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఇది ఫుల్లీ సెక్యూర్డ్. ఎందుకు ఇంత సెక్యూర్డ్ అంటున్నానంటే మన రతన్ టాటా కూడా ఈ వెబ్‌సైట్‌లోనే సారీ ఈ దీంట్లోనే వాళ్ళు స్టాక్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో, అందుకే ఇంత సెక్యూర్డ్ ఇది. సో, రతన్ టాటా ఊరకనే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయడు కదా! దాని గురించి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్నో తెలుసుకొని మాత్రమే ఈ యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా కింద లింక్ యూజ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే అవ్వండి. ఓకే గైస్, ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్దాం. సో గైస్, ఇప్పుడు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో, మీరు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాలేషన్ మొత్తం చూసే ఉంటారు. సో, ఇది మన ఇంటర్‌ఫేస్ వచ్చేసరికి సో, ఇదేం బాలేదు. సో, మన డాష్‌బోర్డ్‌కి అయితే వచ్చేసేయండి. సో, డాష్‌బోర్డ్‌కి రావడానికి జస్ట్ payforcheap.com/wp-admin అని కొట్టేస్తే చాలు. లైక్ యువర్ డొమైన్ నేమ్ /wp-admin. సో, ఇది మీ డాష్‌బోర్డ్ వచ్చేసరికి అడ్మిన్ డాష్‌బోర్డ్. ఫస్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చాలి. అండ్ ఇక్కడ మీ ట్యాగ్ లైన్ అయితే ఇవ్వచ్చు. సో, ట్యాగ్ లైన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి మెంబర్‌షిప్. సో, మెంబర్‌షిప్ ఎనీవన్ కెన్ రిజిస్టర్. సో, రిజిస్టర్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో, అప్పుడే మనకి ఆహ్, వాడు అంటే వాడు మన వెబ్‌సైట్‌లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేడు. జస్ట్ వాడు సబ్స్క్రైబర్ కాబట్టి వీటిలో ఏది సెలెక్ట్ చేసినా వాళ్ళు ఎడిట్ అయితే చేసేస్తాడు. సేవ్ చేంజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్మాలింక్స్. అండ్ దీంట్లో పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం అపియరెన్స్‌లోకి వెళ్ళాలి. అపియరెన్స్‌లోకి వెళ్ళి ఒక థీమ్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఆ థీమ్ పేరు వచ్చేసరికి ఓషన్ డబ్ల్యూపీ. సో, ఇది థీమ్ వచ్చేసరికి ఇన్‌స్టాల్. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది ఇన్‌స్టాల్ అవ్వటానికి. ఓషన్ డబ్ల్యూపీ. ఓకే. సో, ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ చేసేయండి దీన్ని. సో, యాక్టివేట్ చేసిన తర్వాత చు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిన కొన్ని థీమ్స్ 3 థీమ్స్ ఉంటాయి. సో, దాన్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే మన వెబ్‌సైట్ కొంచెం లైట్‌గా ఉంటే ఫాస్టర్‌గా ఉంటుంది. సో, ఏ చెత్తవి ఉన్నా మన వెబ్‌సైట్ అయితే స్లో అయిపోయిద్ది. లైక్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్‌లో స్టోరేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన మొబైల్ ఫోన్ ఎలా స్లో అయిద్దో ఇది కూడా సేమ్ టు సేమ్ ఇలానే. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూసారా థీమ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. కొన్ని ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేయాలి. సో, డిలీట్ దిస్. ఇది కూడా డిలీట్ చేసేద్దాం. అండ్ యాడ్ న్యూ ప్లగిన్స్. సో, ఫస్ట్ ఎలిమెంటార్. సో, ఎలిమెంటార్ విత్ బేసిక్ ఇది ఎలిమెంటార్ అండ్ ఎసెన్షియల్ యాడన్స్ ఆఫ్ ఎలిమెంటార్, ప్రీమియం యాడన్స్ ఆఫ్ ఎలిమెంటార్ ఈ 3 అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో, ఈ 3 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎలిమెంటార్ ఏంటంటే ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెక్షన్. లైక్ సో, ఎలిమెంటార్ ఏంటంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెక్షన్ ఏముండదు.
జస్ట్ మీకు ఏమైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ డ్రాగ్ చేసుకోవటం, లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెక్షన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో చాలా మంచి సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్సే వెబ్సైట్స్ తయారు చేయడానికి ఈ ఎలిమెంటర్ అనేది వాడతారు. సో అంత పవర్ఫుల్ అయిన వెబ్సైట్ అది సాఫ్ట్వేర్ ఇది. ఎవరైనా ఇది దీంట్లో ప్రో వర్షన్ ఉంటుంది. ప్రో వర్షన్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. జస్ట్ $49. సో చూపిస్తాను. ఎలిమెంటర్ చూడండి, ఇదిగో పర్ ఇయర్ $49 పే చేయాలి. సో $49 అంటే పర్ ఇయర్ మీకు $49 2 రూపీస్, దగ్గర దగ్గర $3,500 పర్ ఇయర్ పే చేయాలి. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని ప్లగిన్స్ అయితే ఓపెన్ చేయాలి. అదే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగిన్స్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా ఫ్యూచర్స్ని యాడ్ చేసుకోవటం మన వెబ్సైట్కి. ఇదైతే అవసరం లేదు. సో ఇది చేయదగిన వచ్చేసాను. ఓషన్ ప్రొడక్ట్ షేరింగ్, ఓకే, ఓషన్ సోషల్ షేరింగ్, ఇది ఓషన్ ఎక్స్ట్రా, ఓషన్ ప్రొడక్ట్ షేరింగ్, సోషల్ షేరింగ్, ఇది చేయదగిన వచ్చేసారు. ఇది నేను దీని తర్వాత అన్ఇన్స్టాల్ చేసేస్తాను. సో మీ దగ్గర డబ్బులు అయితే ఉంటే ఇదైతే కొనుక్కోండి. సో ఇది కొనుక్కోవడం వల్ల లాభం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ అయితే తయారు చేస్తారు, 300 ప్రో టెంప్లెట్స్. సో థీమ్ బిల్డర్, సో వీళ్ళు కొన్ని ఫామ్ బిల్డర్స్ ఇస్తారు, కామర్స్ బిల్డింగ్స్ అండ్ పాపప్ బిల్డర్స్. లైక్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయగానే కొన్ని వెబ్సైట్స్ పాపప్స్ వస్తాయి. సో ఆ పాపప్స్ కూడా ఇది తయారు చేస్తుంది. వీళ్ళు పేజెస్ ముందుగానే తయారు చేసి ఇస్తారు. అండ్ లైక్ ఎలా అంటే కాంటాక్ట్ పేజ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ వెబ్సైట్ అనేది, ఈ సాఫ్ట్వేర్ అనేది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. $49 పర్ ఇయర్. సో నిజంగా ట్రై చేసే వాళ్ళు కొనుక్కుంటే ఇది బాగా యూస్ఫుల్ అయింది ఎలిమెంటర్. సో అందుకే నేను చెప్తున్నా. ఇది మన డెమో వెబ్సైట్. సో ఇది నేను ఆఫ్లైన్లో సేవ్ చేసుకున్నాను, డెమో వెబ్సైట్. ఓకే, అండ్ ఇవి ఇంకా ఇన్స్టాల్ అవ్వాలా. ఈ బోర్డు యాక్టివేట్ అయిపోయింది. సో యాక్టివేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి అయితే ఇన్స్టాల్ చేయాలి. కాంటాక్ట్ ఫామ్ 7. ఇది ఇన్స్టాల్ చేసేయండి, కాంటాక్ట్ ఫామ్ 7. ఓకే, నెక్స్ట్ WooCommerceలో రెండు ఇన్స్టాల్ చేయండి, WooCommerce అండ్ WooCommerce అడ్మిన్. సో రెండు ఇన్స్టాల్ చేయండి. సో ఫైనల్లీ ఇన్స్టాల్ అయిపోయినాయి. మనకు కావాల్సిన ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్ళండి. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఒకటి ఇది ఇమేజ్ ఆప్టిమైజర్ అనేది ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేస్తాం, అది అవసరం లేదు మనకి. సో అన్నీ సెలెక్ట్ చేయండి, దీంట్లో యాక్టివేట్ కొట్టేసేయండి, అప్లై కొట్టేసేయండి. అన్నీ ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి. సో ఇది ఎసెన్షియల్ యాడ్-ఆన్స్. సో పెద్దగా సెట్టింగ్స్ ఏమి ఇంపార్టెంట్ కాదు. సో ఫినిష్ కొట్టేసేయండి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి WooCommerceలోకి వెళ్ళండి. WooCommerceలో కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. సో సెటప్ విజార్డ్, సో మీ వెబ్సైట్ ఉన్న అడ్రస్ పెట్టేసేయండి, మీ సర్వీస్ ఎక్కడ ఇస్తున్నారు. సో నెక్స్ట్ కొట్టేసేయండి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. కంటిన్యూ కొట్టేసేయండి. అండ్ ఇది డౌన్లోడ్స్ మాత్రం ఇన్స్టాల్ టిక్ మార్క్ పెట్టుకోండి. కంటిన్యూ. ప్రొడక్ట్స్ 1 to 10 అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇవన్నీ డీసెలెక్ట్ చేసేయండి. కంటిన్యూ, వీటితో మనకి యూజ్ అయితే లేదు, ఉన్న థీమ్తోనే యాక్టివేట్ చేయండి. మనకు జాక్ ప్యాక్ అవసరం లేదు, నో థ్యాంక్స్. ఓకే,
సో నెక్స్ట్ లెట్స్ గో. ఓకే, దీంట్లో ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో కామర్స్లో సెట్టింగ్స్లో మనం ఓకే ఒక దీంట్లో పౌండ్స్ ఉంటుంది, మనం ఇండియన్ డాలర్స్గా మార్చుకోవాలి, సారీ ఇండియన్ రూపీస్గా మార్చుకోవాలి. ఓకే, సేవ్ చేంజెస్. ఓకే, ఇప్పుడు ఇది రూపీస్కి అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, ఒక ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసేయాలి. సో అదే ప్లగిన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్లగిన్. సో అందుకే నేను లాస్ట్లో చూపిస్తున్నాను. సో ప్లగిన్స్, యాడ్ న్యూ ప్లగిన్. సో ఈ ప్లగినే మన అమెజాన్కి అండ్ మన వెబ్సైట్కి సింక్రనైజ్ చేసి ఉంచే ప్లగిన్ ఇదే. సో అమెజాన్లో ఏ ప్రోడక్ట్కి అంటే మన వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్కి వాటికి ఏదైనా వచ్చే ప్రైస్ చేంజెస్ అవుతే దీంట్లో కూడా చేంజ్ అయిపోతాయి. సో అందుకే ఈ ప్లగిన్ చెప్తున్నా, అప్లోడ్ ప్లగిన్, చూస్ ఫైల్. సో నేను ఈ ప్లగిన్ సో ఫస్ట్ ఈ ప్లగిన్ ఎలా కొనాలో చూపిస్తాను. ఓకే, థీమ్ ఫారెస్ట్లోకి వెళ్ళండి. సో themeforest.net. ఓకే, సెర్చ్లో వూజోన్ అని చెక్ చేయండి. సో ఇదే ప్లగిన్ మీరు కొనుక్కోవాల్సింది. సో మీరు ఎవ్వరు కొనక్కర్లేదు గైస్, నేను ఇది ఆల్రెడీ కొనేసాను. సో ఇది $39, దగ్గర దగ్గర 2900 రూపీస్. ఓకే, సో నేను ఈ ప్లగిన్ అయితే కొన్నాను. సో మీలో ఎవరికైనా కావాలంటే నా కింద ఇన్స్టా ఐడి ఉంటుంది, ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి, మీకు ఈ ప్లగిన్ అనేది పంపిస్తాను. ఇది డిస్క్రిప్షన్లో ఉండిద్ది. ఎవరైనా కొనుక్కో అంటే డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, కానీ ప్రోడక్ట్కి మాత్రం నేను పర్సనల్గా ఇస్తాను. సో ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మీకు ఇచ్చేస్తాను అది. సో ఇది కూడా మీరు సేవ్ చేసినంటే జస్ట్ $39 సేవ్ చేసుకున్నట్టే. సో ఆ డబ్బులతో మీరు ఎలిమెంటార్ కొనుక్కోండి. ఓకే, యాక్టివేట్ ప్లగిన్. సో ఇక్కడ పర్చేస్ కోడ్ ఇచ్చేయండి. సో చెప్పాను కదా, ఈ పర్చేస్ కోడ్ కావాలంటే మీరు నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో పర్సనల్గా ఇస్తాను వాళ్ళకి. సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ యువర్ సైట్, ఆన్లైన్ స్టోర్. సో ఫ్రెష్ ఇన్స్టాల్ ఆల్రెడీ మన దాంట్లో కంటెంట్ ఉందా, ఫ్రెష్ ఇన్స్టాల్. నెక్స్ట్, సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, నేను గబగబా కొట్టేస్తాను, వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇది ఆన్ సైట్ కార్ట్ అంటే ఏంటంటే గైస్, మన కార్ట్లో అంటే మన వెబ్సైట్లో ఉన్న కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ అమెజాన్ వెబ్సైట్లోకి కూడా వెళ్ళాలి. సో ఆన్ సైట్ కార్ట్ అంటే అది 90 days కుకీస్ అంటే అమెజాన్ మీ అకౌంట్లో ఉన్న అమెజాన్లో ప్రొడక్ట్స్ మన దాంట్లో నుంచి ఇంపోర్ట్ అయినవి ఒక 90 days అయితే ఉంటాయి. సో అదే 90 days కుకీస్. రివ్యూ ట్యాబ్స్ అంటే అమెజాన్ కింద కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, అది అమెజాన్ కింద కొన్ని రివ్యూస్ అయితే ఇస్తారు, ఆ రివ్యూస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్రాస్ సెల్లింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కింద దాన్ని అలాంటి ప్రొడక్ట్స్, సిమిలర్ ప్రొడక్ట్స్ చూపిస్తారు, దాన్ని క్రాస్ సెల్లింగ్ అంటారు. సో దాని తర్వాత ప్రోడక్ట్ షో కూపన్స్, ఈమెయిల్ ఐడి. సో అవన్నీ మనకు కావాల్సినవి. నెక్స్ట్ కొట్టేయండి. సో ఇది ఇంపార్టెంట్. సో ఒట్టి అమెజాన్ సెల్లర్స్ కావాలా, లేదా అమెజాన్తో పాటు మిగతా సెల్లర్స్ కూడా కావాలా? అమెజాన్తో పాటు మిగతా సెల్లర్స్ కూడా కావాలి. సో అమెజాన్ అండ్ అదర్ సెల్లర్స్ ఇది కూడా ఇంపోర్ట్ యాజ్ అంటే మనం అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నందుకు డ్రాఫ్ట్లో పెట్టాలా, పబ్లిష్లో పెట్టాలా? డ్రాఫ్ట్లో పెడితే ఓన్లీ అడ్మిన్స్కి మాత్రమే కనపడిద్ది, పబ్లిష్లో కొడితే ఆల్ ఓవర్ మీ కస్టమర్స్కి అయితే కనపడిద్ది. సో పబ్లిష్లోనే పెట్టుకోండి. ఇంపోర్ట్ ప్రొడక్ట్ విత్ 0 ఇది మాత్రం అన్టిక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకునే ప్రతి ప్రోడక్ట్ ఇది టిక్ చేసుకుంటే 0 అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ల్యాప్టాప్ 50,000 ఉంటే మీ ప్రోడక్ట్ ఇది టిక్ పెట్టుకుంటే మీ వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ 0 అనేదే ఉంటుంది. సో ఇది ఎప్పుడు టిక్ అయితే పెట్టుకోకండి. సో ఇంపోర్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఒక మొబైల్ ఫోన్కి వేరియంట్స్ ఉంటాయి, లైక్ 6 GB ర్యామ్, 64 GB మోడల్స్, 4 GB ర్యామ్, 64 GB మోడల్, లైక్ అది వేరియంట్స్. సో ఆ వేరియంట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలి, ఒక ప్రోడక్ట్కి ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలి. అండ్ వేరియంట్స్, ఎన్ని వేరియంట్స్ ఉంటే అన్ని వేరియంట్స్. సో నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఇదేంటంటే చెక్అవుట్ మెసేజ్. సో లాస్ట్లో
మన వెబ్సైట్ నుంచి చెక్అవుట్ అయ్యేటప్పుడు అమెజాన్కి వెళ్తారు కదా, సో ఆ మెసేజ్ యూ విల్ బి రీడైరెక్ట్ టు అమెజాన్ కంప్లీట్ యువర్ చెక్అవుట్ కంప్లీట్ యువర్ చెక్అవుట్. ఓకే, ఎన్ని సెకండ్స్లో రీడైరెక్ట్ అవ్వాలి? 3 seconds. సో ఇది మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ సెకండ్స్ కూడా పెట్టుకోవద్దు. మీ వీలుంటే తక్కువ సెకండ్సే పెట్టేయండి. ఎక్కువ సెకండ్స్ పెడితే కస్టమర్స్ని మీరు పోగొట్టుకుంటారు, ఎందుకంటే వెయిటింగ్ టైం ఎక్కువ కొద్ది వాళ్ళకి చిరాకు అనేది వచ్చింది. సో అందుకే ఇది 3 seconds అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్ గైస్, ఇది మీ వెబ్సైట్ అమెజాన్ అకౌంట్కి అండ్ మీ అకౌంట్కి మీ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యే ఇదే ఈ పోర్టలే. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు 2 కీస్ అయితే అడిగిద్ది, యాక్సెస్ కీ ఐడి అండ్ సీక్రెట్ కీ ఐడి. సో గైస్ ఇది నాకు రాలేదు, ఎందుకంటే అమెజాన్ వాళ్ళు ఈ మధ్య కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మార్చారు. ఇవి రావాలంటే కొన్ని సేల్స్లో అయితే పార్టిసిపేట్ చేయాలి, అంటే కొన్ని సేల్స్లో పార్టిసిపేట్ చేసి కొనిపించాలి, అప్పుడే మనకి యాక్సెస్ కీ ఐడి అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ అయితే ఇస్తారు. బట్ డోంట్ వరీ గైస్, నేనైతే ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇది లేకుండా కూడా మనం అమెజాన్లో నుంచి కమిషన్ అయితే పొందొచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఇండియా అని ఉంది కదా, ఇండియా దగ్గర మీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఐడిని ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నాది papercheap.ob 21 అనేది అందరు కామన్, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ. సో దాని తర్వాత ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఓన్లీ ఇండియాలోనే వర్క్ అవుతుంది కాబట్టి ఇండియాలోనే సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రిక్ అంటే నేను ఈ వెబ్సైట్ కాదు, ఈ ట్రిక్ మాత్రమే ఇండియాలో వర్క్ అవుతుంది. సో ఈ కీ ఉంటే మీరు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సో ఆ కమిషన్ మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో మనకు అవి లేవు కాబట్టి ఓన్లీ ఇండియా వరకే సెలెక్ట్ చేసుకోండి, ఫినిష్ కొట్టేసేయండి. సో సెట్టింగ్స్ అయిపోయినాయి, క్లోజ్. ఇప్పుడు మీరు ఊజోన్కి రీడైరెక్ట్ అవుతారు. ఊజోన్లో ఇక్కడ 10th సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ ఇంపోర్ట్. సో డైరెక్ట్ ఇంపోర్ట్లో ఏపీఐ సీక్రెట్ అని ఉంటుంది. సో జనరేట్ ఏపీఐకి సేవ్ సెట్టింగ్స్ అని కొట్టేయండి అండ్ గెట్ ఊజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఒక దానికి రీడైరెక్ట్ అవుతారు, క్రోమ్ వెబ్ స్టోర్కి. సో ఇది యాక్ట్ టు క్రోమ్ అని కొట్టేసేయండి, యాక్ట్ ఎక్స్టెన్షన్. సో క్యాన్సిల్. ఓకే ఇది మనం పిన్ అయితే చేసుకుందాం, వెయిట్ ఎ మినిట్. ఓకే పిన్. ఓకే ఇక్కడ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నట్టయితే నో సైట్స్ యాడెడ్ ఎట్ అని ఉంది కదా. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏం లేదు, జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయండి గైస్, అంతే. సో ఇప్పుడు మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ టు ఆథరైజ్ యువర్ ఊజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ టు యాక్సెస్ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ ఇన్ టు ద ఊజోన్ ఇన్స్టాల్. సో ఆథరైజ్ అని కొట్టేసేయండి. సో ఇప్పుడు దీనికి వెళ్తే పే ఫర్ చీప్ అని ఒక వెబ్సైట్ అయితే సింక్ అయిపోయింది. సో సింపుల్ 1 క్లిక్తో అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే దీని లోపలికి పంపిద్దాం. అండ్ ప్రస్తుతానికి క్లోత్స్. ఓకే క్లోత్స్ అంటే ఇంకేదో వచ్చింది. సో దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో దానివల్ల మీకు టైం అనేది కొంచెం సేవ్ అయితే అవుతుంది. సో ఒక ప్రోడక్ట్ మాత్రం మీకు ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను, మిగతా అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఊజోన్ డైరెక్ట్ ఇంపోర్ట్ అని వచ్చింది కదా, సో అది ఈ ఎక్స్టెన్షన్ ఉంటేనే వచ్చింది. సో దీంట్లో 9 వేరియంట్స్ ఉన్నాయి. సో 9 వేరియంట్స్ నేను అప్లోడ్ అయితే చేసుకుంటాను. సో కొన్ని కేటగిరీస్ అప్లోడ్ చేస్తాను, ప్లస్ నేను యూజ్ దిస్ ప్రోడక్ట్. ఓకే చూడండి, డన్, క్లోజ్. నెక్స్ట్ ఏమి అప్లోడ్ చేద్దాం? కొన్ని ప్రొడక్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ హోమ్ పేజ్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం పేజెస్లోకి వెళ్ళండి, పేజెస్లో యాడ్ న్యూ పేజ్. ఓకే అండ్ ఇక్కడ హోమ్ పేజ్ అని టైటిల్ ఇవ్వండి, హోమ్ పేజ్. సో పబ్లిష్. ఓకే వ్యూ దిస్ పేజ్. సో ఓకే ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసి స్లాష్ చూసారా, ఇక్కడ
గైస్ ఇప్పుడు మనం చూసినట్టయితే హోమ్ పేజ్‌కెళ్దాం. హోమ్ పేజ్‌లో మనకి ఇక్కడ పక్కన సెర్చ్ బార్ లేదు. చూడండి ఇక్కడ సైడ్స్‌లో ఏ సెర్చ్ బార్ లేదు. ప్లస్ కింద ఇటు పక్కన హోమ్ అని ఇక్కడైతే ఏమీ లేదు. సో, ఈడ చూడండి హోమ్ అని గూడా లేదు. సో, ఈ 2 మనం రిమూవ్ అయితే చేయాలి. అది గాకుండా ఇక్కడ హోమ్ బటన్ అయితే హోమ్ అని ఉంది. కానీ ఇక్కడ అమెజాన్‌లోకెళ్ళినట్టయితే మీకు అమెజాన్ డాట్ ఇన్ అని మాత్రమే కనపడుతుంది గానీ, సో, అమెజాన్ డాట్ ఇన్ స్లాష్ హోమ్ అయితే కనపడట్లేదు గదా! సో, ఇక్కడ హోమ్ అనేది గూడా తీసేద్దాం యూఆర్ఎల్‌లో. కానీ ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యేటట్టు చేపిస్తాను. ఇప్పుడు మనం లోగో మీద క్లిక్ చేసినా గూడా వేరే ఏదో పేజ్‌కైతే రీడైరెక్ట్ అయిపోతుంది. కానీ మనకి ఈ పేజ్ వద్దు. సో, మనకి హోమ్ పేజ్‌కైతే రావాలి. సో, ఈ దీని మీద క్లిక్ చేసినా గూడా ఇదే పేజ్‌కి రావాలి. సో, ఇక్కడ క్లిక్ చేసినా గూడా ఇదే పేజ్‌కైతే రీడైరెక్ట్ అవ్వాలి. సో, దీనికోసం కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. సో, ఫస్ట్ థింగ్ మనం ఓకే. హోమ్ పేజ్‌లో ఇది రిమూవ్ చేసేద్దాం. అండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ కరెంట్ లేఅవుట్ ఉంది కదా! కంటెంట్ లేఅవుట్ ఉంది కదా! 100% ఫుల్ విడ్త్ ఇది డిజేబుల్ కొట్టేసేయండి ప్యాడింగ్స్. సో, అప్డేట్ చేసి ఓకే. అప్డేట్ అయిందా? ఓకే. అప్డేట్ చేసిన తర్వాత రిఫ్రెష్ అయితే చేయండి. సో, చూసారా సైడ్ బార్ లేసిపోయింది. అండ్ టైటిల్‌లోకొచ్చేసరికి టైటిల్ డిజేబుల్ కొట్టేసేయండి. అప్డేట్ కొట్టేసేయండి. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సో, హోమ్ అనేది కూడా పోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యూఆర్ఎల్‌లో ఇది తీసేయాలి. సో, హోమ్ పేజ్. సో, వర్డ్‌ప్రెస్‌కెళ్ళండి. దానికోసం మనం ఓకే. సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్‌లో రీడింగ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ చూసారా యువర్ హోమ్ పేజ్ డిస్‌ప్లేస్ యువర్ లేటెస్ట్ పోర్ట్స్ అని ఉంది. సో, ఇదొద్దు. మనం స్టార్టింగ్ పేజ్‌లోకెళ్ళి దీంట్లోకెళ్ళి హోమ్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తే అన్ని పేజెస్ కనపడతాయి. దాంట్లో హోమ్ పేజ్ క్రియేట్ చేసుకొని సేవ్ సెట్టింగ్స్ అని పెట్టేది. అండ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా చూసారా మన హోమ్ పేజ్‌కైతే వచ్చేసింది. పక్కన ఎలాంటి స్లాష్ హోమ్ అయితే లేదు. సో, ఇప్పుడు మళ్ళీ పేజెస్‌కెళ్ళండి. హోమ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ హోమ్ పేజ్‌లో ఎడిట్ కొట్టేసేయండి. ఎడిట్ విత్ ఎలిమెంటార్. సో, ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఎలిమెంటార్ ఎందుకు ఇంతమంది వాడుతున్నారు, చాలామంది వాడుతున్నారు గైస్ అంటే యూజర్ ఫ్రెండ్లీ అనగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెక్షన్స్. సో, ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మనకిక్కడ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ పక్కన ఇమేజ్ అయితే ఉంది. సో, సో టెక్స్ట్ ఒక చూసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ ఒక సెక్షన్, ఇమేజ్ అయితే ఒక సెక్షన్. సో, మనకిక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది. ప్లస్ సింబల్‌లో కలిసి 2 సెక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్స్‌లోకెళ్ళి సో, ఫస్ట్ ఇది చేద్దాం. ఇది టెక్స్ట్ ఫార్మాట్‌లో చేద్దాం. దాని తర్వాత ఇమేజ్‌లోకెళ్దాం. సో, ఫస్ట్ థింగ్ టెక్స్ట్ కదా! సో, ఈ హెడ్డింగ్‌లోకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేయండి. సో, డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ 60% ఆఫ్ ఉంది కదా! దీన్ని కాపీ చేద్దాం. అండ్ ఈడ పేస్ట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని స్టైల్ చేద్దాం. స్టైల్‌లోకొచ్చేసరికి కలర్ వచ్చేసరికి మనకి ఆహ్, ఏ ఓకే. 5A, 5C, 5E గ్రే కలర్. అండ్ సైజ్ వచ్చేసరికి 30 పిక్సెల్స్ పెడదాం. అండ్ 30 పిక్సెల్స్. ఇక్కడ లెటర్ స్పేస్ వచ్చేసరికి 1 పెడదాం. అండ్ ఇక్కడ మనం అన్నిటికి ఒకే ఫాంట్ ఇద్దాం. సో, నేనైతే మాన్స్ట్రేట్ ఇస్తున్నాను. సో, మాన్స్ట్రేట్ ఓకే. అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ హెడ్డింగ్ తీసుకొచ్చి దీని మీద పెట్టండి. నెక్స్ట్ నేను వచ్చేసరికి యాపిల్ మ్యాక్ బుక్స్ అని పెడతా. ఓకే. అండ్ సెలెక్ట్ చేయండి. దీంట్లో స్టైల్‌లోకెళ్ళండి. సో, కలర్ ప్యూర్ బ్లాక్ అండ్ దీంట్లో మాన్స్ట్రేట్ రాలేదా? MONST సారీ టీఎస్ మాన్స్ట్రేట్ పిక్సెల్స్ వచ్చేసరికి 75 పెడదాం. 75 పిక్సెల్స్ పెడదాం. ఓకే. అండ్ విడ్త్ వచ్చేసరికి 900 ఓకే.
ఇప్పుడు బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోటి ఈడకొచ్చి యాడ్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ చేసాం కదా, సో దీన్ని లిమిటెడ్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. సో ఓకే, దీన్ని కాపీ చేసేద్దాం అండ్ పేస్ట్ హియర్. సో ఇక్కడ కలర్ ఇలా తీసుకొచ్చి కలర్ పిక్కర్, సో కాపీ చేసేయండి. స్టైల్లోకి వచ్చి కలర్, ఓకే ఇది కాదనుకుంటా కలర్, దీన్ని కలర్ పిక్కర్. వెయిట్ ఎ మినిట్, ఓకే కాపీ అయింది. సో దీన్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ అయిపోయింది. అండ్ టైప్ వచ్చేసరికి మాన్స్ట్రేట్. సైజ్ వచ్చేసరికి సైజ్ వద్దులేండి, దీనిని విడ్త్ అయితే పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. సో జస్ట్ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయటమే అండ్ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసేద్దాం. సో డెస్క్టాప్ మీడియా, సో ఇది వీడియో వచ్చేసరికి అండ్ ఇన్సర్ట్ మీడియా, దీన్ని కాస్త మీడియం సైజ్ తీసుకొచ్చేద్దాం. ఓకే, మీడియం సైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా, కొంచెం ఇక్కడ చూస్తే మ్యాక్ బుక్స్ అని ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ చూస్తే కొంచెం ఇది ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసినట్టుంది, ఇది తక్కువ స్పేస్ ఆక్యుపై చేసినట్టుంది. ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి. ఈ రెండు సమానంగా ఉన్నాయి. సో అలా కాదు, సో దీన్ని కొంచెం డ్రాగ్ చేసి 55కి అయితే పెట్టేసేయండి. సో ఇప్పుడు ఓకే, బ్యాక్ సైడ్ ఒకే బ్యాక్గ్రౌండ్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు రెండు ఒకటే ఇమేజ్ లాగా కనపడతాయి మీకు. సో దానికోసం మీరు దీని మీద క్లిక్ చేయండి, సెక్షన్ సెలెక్ట్ చేసి స్టైల్లోకి వెళ్ళి క్లాసిక్ సెలెక్ట్ చేసి దీంట్లో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి మనం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇన్సర్ట్ మీడియా. సో ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్డ్లోకి వెళ్ళి దీన్ని అన్పిన్ చేయండి. అన్పిన్ చేసి 100 ఒకటి అండ్ నెక్స్ట్ బాటంలో 50 ఇవ్వండి. ఓకే, అప్డేట్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో చూసారా, అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏముంది, కేటగిరీస్ సెక్షన్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రీమియం బ్యానర్స్ అని ఉంటాయి. సో ప్రీమియం, సో కాదు, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసి 3 సెలెక్ట్ చేయండి. ఓకే సెలెక్ట్ అయింది కదా. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ప్రీమియం బ్యానర్స్ అని సెలెక్ట్ చేయండి. ప్రీమియం బ్యానర్స్, సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో దీంట్లో మనకి లింక్ అనేది యాక్టివేట్ చేసుకొని షాప్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి, షాప్ పేజ్. అండ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎఫెక్ట్ 4 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ 4 ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏం అప్లోడ్ చేసాం, కీబోర్డ్స్ కదా. సో అప్లోడ్స్, సో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఓకే డన్. వెళ్ళిన తర్వాత కాంటెంట్లోకి వెళ్ళి దీన్ని క్యాప్స్ లాక్ పీటీ ల్యాప్టాప్స్ అండ్ ఇక్కడ బ్యాక్ డిస్క్రిప్షన్ తీసేస్తాను. డిస్క్రిప్షన్ తీసేసిన తర్వాత స్టైల్లోకి వెళ్దాం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కాదు, ఒపాసిటీ మనం 0.8కి పెడదాం, 0.8. అండ్ ఇది ఓవర్ ఒపాసిటీ వచ్చేసరికి 0.5. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చేద్దాం, ఇది వైట్. అండ్ టోపాలజీ వచ్చేసరికి
టోపోగ్రఫీ నాన్ స్ట్రైట్ అండ్ విడ్త్ వచ్చేసరికి 900 పిక్సెల్స్, సైజ్ వచ్చేసరికి 45 పిక్సెల్స్ అండ్ కలర్ షాడో వచ్చేసరికి బ్లాక్ పెడదాం, ఫుల్లీ బ్లాక్. అండ్ ఇక్కడ షాడో ఫుల్లీ బ్లాక్ 8 ఇద్దాం, 10 కాదు 8. సో చూసారా 8 ఇచ్చాను. ఓకే డన్. ఓకే కొంచెం కింద పైన స్పేస్ అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫుల్ విడ్త్ ఇచ్చేద్దాం. ఫుల్ విడ్త్ ఇస్తే సో అడ్వాన్స్డ్లోకి వెళ్ళి డీలింగ్ చేసి దీన్ని 50 ఓకే డన్. ఇది బాగాలేదు ఫుల్ విడ్త్, సో బాక్స్దే బాగుంది. డన్ చూసారా డన్. అండ్ లాస్ట్కి దీని మీద క్లిక్ చేసి ఇది బాగుంది కదా. సో ఇప్పుడు ఈ సెక్షన్ని డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ అండ్ డిలీట్. సో ఈ సెక్షన్ని మనం డూప్లికేట్ చేసేద్దాం. డూప్లికేట్ అండ్ డూప్లికేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. జస్ట్ ఇమేజెస్ వరకు సో నెక్స్ట్ ఇక్కడ కాంటెంట్లో ఇక్కడ కాంటెంట్ ల్యాప్టాప్స్ కాదు ఎంఓయుఎస్సి మౌస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ అని పెడదాం. డెస్క్టాప్ మీడియా మొబైల్. ఓకే అండ్ ఇంకొకటి కాంటెంట్ మొబైల్స్. సో అదండి. సో ఇమేజ్ కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది. సారీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. కామర్స్ 300 ఓకే డన్. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. రీఫ్రెష్ చూసారా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రొడక్ట్స్, ఇది అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ చెప్పాను కదా. సో దానికోసం మనం ప్లస్ సింబల్ 3 సెక్షన్స్ అయితే డిలీట్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే డన్. 3 సెక్షన్లో చూడండి, ఒక సెక్షన్లో ఇమేజ్ ఉంది, ఒక సెక్షన్లో ఐకాన్ ఉంది, ఒక సెక్షన్లో టెక్స్ట్ అయితే ఉంది. సో దానికోసం మళ్ళీ ఈ సెక్షన్లోనే మనకి ఇంకో 2 సెక్షన్స్ కావాలి. దానికోసం మనం ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇందులో పెడతాం. ఇక్కడ చూసినట్టయితే ఒక సెక్షన్కి తక్కువ స్పేస్ ఉంది అండ్ టెక్స్ట్ సెక్షన్కి ఎక్కువ స్పేస్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఇది ఉంది కదా, దీన్ని 20% అయితే పెడదాం. అండ్ దిస్ వన్ ఈస్ 80% ఆక్యుపై చేయాలి. ఓకే యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత ఐకాన్ అయితే పెట్టండి. సో నేను ట్రక్ ఐకాన్ పెడతాను. పీకే ట్రక్ డన్ ఇన్సర్ట్. సో ఇప్పుడు స్టైల్లోకి వెళ్ళాలి. సైజ్ వచ్చేసరికి సైజ్ 30 పిక్సెల్స్ పెడతాం. ఓకే సైజ్ అండ్ ప్రైమరీ కలర్ వైట్ కాదు. సో ఇక్కడ ఇంకో కలర్ అయితే పెట్టాలి. ఏంటంటే 0B0539. ఓకే ఇది సెలెక్ట్ చేద్దాం. సో ప్రైమరీ కలర్ వైట్ అండ్ సారీ ఇక్కడ ఐకాన్ కంటెంట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి
స్టాక్డ్లో పెట్టండి. సో ఇప్పుడు స్టైల్లోకి వస్తే ప్రైమరీ కలర్ వైట్ పెట్టాం, సారీ వైట్ లైక్ F9 అండ్ సెకండరీ కలర్ వచ్చేసరికి 0B 05 అండ్ 39. ఓకే, చూసారా ఇప్పుడు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అయితే పెట్టాలి. సో టెక్స్ట్ అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏమొచ్చింది, ఫ్రీ షిప్పింగ్. సో ఇక్కడ పెడదాం ఫ్రీ షిప్పింగ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సెంటర్లో ఉంది, కాకపోతే ఇక్కడ పైకి అయితే ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసి టాప్ మిడిల్ పెడదాం. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఎడిట్ చేద్దాం. స్టైల్లోకి వెళ్ళి కలర్ బ్లాక్ అండ్ టోపోగ్రఫీ నాన్ స్ట్రైట్. ఓకే, ఇచ్చిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కంటే ముందు చూస్తే ఇక్కడ ఈ సెక్షన్ ఇక్కడికి కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉన్నాయి. సో దానికోసం మనం ఈ సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని బాక్స్లో ఫుల్ విడ్త్ పెట్టేసి 1300 పెడదాం. బాక్సులు పెట్టి 1300 పెడదాం. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు బయట ఉంది కాబట్టి మీకు కనపడట్లేదు బ్యాక్గ్రౌండ్. సో స్టైల్లోకి వెళ్ళి క్లాసిక్లో కలర్లోకి వెళ్తే ఇక్కడ కలర్ ఇచ్చాను. కలర్ పిక్కర్ కలర్ చేశాను, కాపీ చేసాను, పేస్ట్ చేసేసాను. సో చూసారా ఇప్పుడు మొత్తానికైతే సెలెక్ట్ చేసుకుంది. సో నేను ఇది బార్డర్గా చేసుకొని వచ్చాను. సో అప్పుడే వచ్చింది ఇప్పుడు. ఓకే డన్. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసేద్దాం. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఈ సెక్షన్ని డిలీట్ చేసేస్తున్నా, ఇదే సెక్షన్ కూడా డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ మొత్తం డూప్లికేట్ చేసేద్దాం. డూప్లికేట్ ఇక్కడ ఐకాన్ ఏముంది, సేఫ్ కదా, ఇక్కడ ఐకాన్ని చేంజ్ చేద్దాం. అండ్ లాక్ సింబల్ డన్. ఇన్సర్ట్ దీన్ని పెట్టేసి సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఇది కూడా వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ డన్. అండ్ ఈ ఐకాన్ కూడా మారుద్దాం, స్టార్ అనుకుంటా దీనికి. స్టార్ దీన్ని తీసేసి స్టార్ పెడదాం. స్టార్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. దీనికి ఇది క్లిక్ చేసి 100% గ్యారంటీ, మనీ బ్యాక్ గ్యారంటీ. ఓకే ఓకే డన్. ఇప్పుడు ఈ సెక్షన్ అయితే అయిపోయింది. అండ్ రిఫ్రెష్ చేద్దాం అప్డేట్ చేసి. చూసారా అయిపోయింది, డన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే, ప్రొడక్ట్స్ అయితే కనపడుతున్నాయా, ఆ ప్రొడక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఒకటే సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాబ్స్ అయితే సెలెక్ట్ చేయండి ఇందులో. సో దీంట్లో అడ్వాన్స్డ్ ట్యాబ్స్ ఉంటాయి, దాంట్లో యాడ్ చేయండి. సో ఇక్కడ 3 ట్యాబ్స్ అయితే డిఫాల్ట్గా వచ్చింది. సో ఏం చేస్తారంటే కంటెంట్లోకి వెళ్ళి ఒక ట్యాబ్ని డిలీట్ చేసేయండి. సో 2 ట్యాబ్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ట్యాబ్ని ఎడిట్ చేద్దాం, ఐకాన్ని డిలీట్ చేసేద్దాం. దానికన్నా ముందు మనం ఒక వేరే వెబ్సైట్కి వెళ్ళాలి. కామర్స్ ప్రొడక్ట్ షార్ట్ కట్ అని ఉంటుంది. సో ఇది కామర్స్ ప్రొడక్ట్ షార్ట్ కట్. కొంచెం కిందకి వస్తే ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే కనపడతాయి. సో కొన్ని చూసారా, ర్యాండమ్ ఐటమ్ సేల్స్, ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, ఇలా న్యూయెస్ట్ ప్రొడక్ట్స్. దీంట్లోకి వెళ్ళండి అండ్ టైటిల్లో ఇది పేస్ట్ చేసి డిస్క్రిప్షన్ తీసేసేయండి. అండ్ ఇక్కడ కోడ్ అయితే ఉంటుంది, ఈ కోడ్ని కాపీ చేయండి. కోడ్ మాత్రమే కాపీ చేయండి, మొత్తం కాపీ చేయొద్దు. ఓకే, కాపీ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఫార్మాట్లో పెట్టి పేస్ట్ చేసేయండి. సో
చూసారా కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ వచ్చింది కదా ఇమేజ్ రాకుండా ఎంఐ నోట్బుక్ 14కి. సో ఇది ఎలా రీకవర్ అదే ఈ ఇమేజ్కి అంటే దాని సొంత ఇమేజ్ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో వేరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూడండి. అండ్ ట్యాప్ టు కాంటెంట్లోకి వెళ్ళండి. ప్రొడక్ట్ తీసేసి సో ముందు ఐకాన్ డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్. ఎస్ ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్ కంట్రోల్ సి అండ్ ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్ తీసేద్దాం డిలీట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్ కోడ్ అయితే ఉంటుంది. కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. లేదు డిలీట్ టెక్స్ట్ ఫార్మాట్లో పెట్టిన తర్వాత పేస్ట్ చేయండి. సో ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ప్రొడక్ట్స్ ఎందుకు రాలేదంటే చెప్తాను. అక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి ఫ్యూచర్డ్ ప్రొడక్ట్స్ అయితే రావాలంటే. ఓకే అండ్ అప్డేట్ చేయండి. ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. సో యూట్యూబ్లోది. ఓకే అండ్ యూట్యూబ్లోది వీడియో అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ప్లస్ సింబల్లోకి వెళ్ళి ఒకటే సెక్షన్ వీడియో పెట్టేసాం. సో ఇక్కడ యూట్యూబ్లో యూఆర్ఎల్ వచ్చేసరికి కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో యూఆర్ఎల్ పేస్ట్ చేసేద్దాం. ఈ వీడియో అయితే నేను ప్లే చేయట్లేదు. నెక్స్ట్ డన్. అండ్ ఇక్కడ నేను వేరే వీడియో అప్లోడ్ చేశానులే కానీ ఓకే అదే వీడియో అప్లోడ్ చేద్దామంటారా? ఇక్కడ కాపీ వీడియో యూఆర్ఎల్ వద్దు, ప్లే చేయదు, యూట్యూబ్లో స్ట్రైక్స్ వస్తాయి. ఓకే ఇది డిలీట్ కాదు. సో సేమ్ వీడియో. సో ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి ఆ టైం సెలెక్ట్ చేస్తే చాలు, అక్కడ ఎండ్ అయిపోయింది వీడియో అనేది. సో అప్డేట్ చేయండి. సో చూసారా వీడియో కూడా వచ్చేసింది. ఓకే డన్. ఇక్కడతో మనం సారీ ఇక్కడ మనం షాప్ పేజ్ అయితే యాడ్ అదే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ షాప్ పేజ్ అని ఒక బటన్ అయితే ఉంది. మనం ఇక్కడ బటన్ అయితే యాడ్ చేయలేదు, మర్చిపోయాము మనం. సో ఇక్కడికి వచ్చేసరికి బటన్ ఉంటుంది. బటన్ యాడ్ చేయండి. ఇక్కడ బటన్ యాడ్ చేసాం. అండ్ బటన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత షాప్ నౌ అని టైప్ చేసి సో ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి? షాప్ అని క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ పేజ్ కనపడేది డిఫాల్ట్గా. సో పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఐకాన్ ఓకే షేప్ వచ్చేసరికి ఓకే ఇది ఓకే కంటెంట్లోనే బటన్ స్టైల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది కాదు. సో ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం. కలర్ పిక్కర్ ఈ కాపీ గ్రీన్ కలర్ కదా, కంట్రోల్ పి సెలెక్ట్ అయిపోయింది. అండ్ బోర్డర్ రేడియస్ వచ్చేసరికి 50. సో 50 సెలెక్ట్ చేసేసాం కదా. ఓకే ఇప్పుడు మొత్తం బాగానే ఉంది గైస్. అండ్ ఇప్పుడు ఇది మొబైల్ ఫ్రెండ్లీలో ఎలా ఉందో చూద్దాం. మొబైల్లో ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ అప్డేట్ కొట్టేసి ఇక్కడ చూడండి మొబైల్లోకి వెళ్దాం. సో ఇక్కడ మొబైల్లోకి వెళ్తే కొంచెం క్లమ్జీగా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మ్యాక్ ఒక చోట, బుక్ ఒక చోట, ఎస్ఆర్ చోట. సో బాగాలేదు. దీన్ని సెలెక్ట్ చేయండి. కాంటెంట్లోకి వెళ్ళి ఇది మిడిల్లోకి పెట్టండి. సో ఇప్పుడు బాగుంది. అండ్ ఇప్పుడు దీని సైజ్ అయితే మారుద్దాం. స్టైల్ సైజ్ వచ్చేసరికి 24 పిక్సెల్స్ పెడదాం. అండ్ నెక్స్ట్ ఇది కాంటెంట్ మిడిల్ స్టైల్ సైజ్ అయితే మారుద్దాం. సైజ్ వచ్చేసరికి 67 ఇద్దాం. సో ఇప్పుడు బాగా వచ్చింది. ఓకే అండ్ ఇప్పుడు ఇది దాన్ని సెలెక్ట్ చేసామా,
కంటెంట్లోకి వెళ్ళామా, మిడిల్లో పెట్టామా, స్టైల్లోకి వచ్చామా, మళ్ళీ సెలెక్ట్ చేసి సైజ్ అనేది 16 పిక్సెల్స్లో పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ షాప్ అనేది జస్ట్ మిడిల్లో పెడితే చాలు. కంటెంట్లోకి వెళ్ళి మిడిల్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవి చూడండి. సో ఐకాన్ని సెలెక్ట్ చేశారా, కంటెంట్లోకి వెళ్ళారా, మిడిల్, దీన్ని సెలెక్ట్ చేసి కాంటెంట్లోకి వెళ్ళి మిడిల్. అండ్ ఇది ఆల్రెడీ మిడిల్లోనే ఉండేది, దీన్ని సెలెక్ట్ చేసి మిడిల్. అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసి మిడిల్. ఓకే, సో ఇప్పుడు బాగుంది. సో ఇక్కడ ఇది కూడా బాగానే ఉంది. ఓకే, డన్. అప్డేట్ చేసేయండి. సో ఇప్పుడు హోమ్ పేజ్ క్రియేషన్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ హోమ్ పేజ్ క్రియేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది కదా, దాన్ని మనం క్రియేట్ చేయాలి. దానికి వెళ్ళాలంటే మనం డాష్బోర్డ్కి వెళ్ళాలి. సో మన టైంని రెడ్యూస్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఈ పేజెస్ అండ్ మీడియా నాకు నేను అప్లోడ్ చేసిన ఇమేజెస్ అవన్నీ నేను మీకు ఒక యూఆర్ఎల్లో చేసిస్తాను. ఆ యూఆర్ఎల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో యాడ్ న్యూ పేజ్ అండ్ అబౌట్ అస్ పేజ్. సో పబ్లిష్ చేసే ముందు ఇంతవరకు మీరు ఎలా చేస్తారో అలానే చేయండి. 100% ఫుల్ విడ్త్ డిజేబుల్ కొట్టేసి టైటిల్ డిజేబుల్, పబ్లిష్ అండ్ ఎడిట్ విత్ ఎలిమెంటార్. ఓకే, ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి అప్లోడ్స్లోకి వెళ్ళండి. సెలెక్ట్ ఫైల్. నేను ఇచ్చిన ఫైల్లో ఆల్రెడీ మీకు డిఫాల్ట్గా నేను చేసి ఇచ్చాను. వీడియోస్లో పేజెస్లో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఇది అబౌట్ అస్ పేజ్. ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను అప్డేట్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ అన్నీ చేయొచ్చు. జస్ట్ నేను టెంప్లెట్ మాత్రమే వచ్చాను. ఓకే, అండ్ మీకు కావాల్సినట్టు మీరు అక్కడ మార్చుకోవచ్చు. సో అంటే ఒక కంపెనీకి ఒక అబౌట్ పేజ్ ఉంటుంది. సో యాడ్ న్యూ పేజ్. ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్. సో సేమ్ 100% full width, disable menu, title, disable, publish. Okay, done. Edit with Elementor. So folder, upload, select file, last the. Okay, insert. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు మార్చుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఇది మెయిన్ ఇదే చెప్పాలి నేను. ఈ గూగుల్ మ్యాప్స్ చాలా ఈజీ. మామూలుగా ఈ గూగుల్ మ్యాప్స్ కావాలంటే మీకు గూగుల్ కోడ్ కావాలి. గూగుల్ డెవలపర్ అంటే గూగుల్ డెవలపర్లో సంథింగ్ ఉంటుంది, కొన్ని కోడ్స్ అయితే ఇస్తారు. www.google-developer సంథింగ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు కొన్ని ఏపీఐ కీస్ తీసుకుంటే అప్పుడు ఈ గూగుల్ మ్యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో టెంపరీగా మీరు డిస్ప్లే చేయాలంటే ఏదో ఒకటి ఒక చోట సెలెక్ట్ చేసుకొని అడ్రస్ కింద అయితే ఇవ్వండి ఇక్కడ. సో అడ్రస్కి అక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అయితే రావాలి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అయితే రావట్లేదు. సో ఇక్కడ దాంట్లోకి వెళ్ళి కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ ఫామ్స్ ప్రీమియం ఇది. సారీ, ఇది ప్రీమియం కాదు. ఓకే, ఇక్కడ ఇచ్చేయండి. అండ్ ఫామ్లో కాంటాక్ట్ ఫామ్ మీకు కూడా ఇదే ఉంటుంది, కాంటాక్ట్ ఫామ్ 1. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ ఫామ్ వచ్చేది మీ వెబ్సైట్లో ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్ రాసి మెసేజ్ కొడితే మీకు మెయిల్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో అప్డేట్ ఇది ఒక
అందుకే నేను ఎలిమెంటర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పాను స్టార్టింగ్లోనే. ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పాను మీకు. సో సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్ గురించి చూడాలి. సో ఇక్కడ చూడండి, ఒక దీంట్లోకి వెళ్ళి షాప్లోకి వెళ్తే కొన్ని ప్రొడక్ట్స్కి ప్లేస్ హోల్డర్స్ పడ్డాయి. సో ఇవి ఎందుకు పడ్డాయి అంటే కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వవు అమెజాన్ నుంచి. సో అందుకని అమెజాన్లోకి వెళ్దాం. ఎంఐ ల్యాప్టాప్స్లోకి వెళ్దాం, దీంట్లోకి వెళ్దాం. ఓకే, ఏది ఓకే ఇదేనా ఎంఐ ల్యాప్టాప్. ఓకే, దీన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సేవ్ దానికి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ అని ఉంటుంది కదా, అప్లోడ్ కొట్టేసరికి ఇమేజ్ అప్లోడ్ చేసేసేయండి. అండ్ చేసి అప్డేట్ అయితే చేసేయండి. సింపుల్. ఇప్పుడు అప్డేట్ అయ్యాక రీఫ్రెష్ అయితే చేయండి. ఇప్పుడు చూసారా ఇమేజ్ అయితే వచ్చేసింది. సో అలాగ మీరు టైటిల్ చేంజ్ చేయొచ్చు, ఈ డిస్క్రిప్షన్ చేంజ్ చేయొచ్చు. ఈ డిస్క్రిప్షన్ ఏంది ఇలా ఉందనుకో మాకు హెచ్1లోకి మార్చండి. సో ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, అండ్ ఇవన్నీ డిఫాల్ట్లో ఉంచి ప్రైస్ మాత్రం మార్చకండి ఎట్టి పరిస్థితుల్లో. సో ప్రైస్ అయితే చేంజ్ చేయకండి, ఎందుకంటే అది అమెజాన్కి లింక్ అయి ఉండిద్ది. చేంజ్ చేశారో అమెజాన్కి సింక్రనైజ్ అయితే అవ్వదు. సో అప్డేట్ చేశారా, ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుటర్. ఓకే, ఫుటర్ వద్దు. ఇప్పుడు పేపర్ చీప్లోకి వెళ్దాం. ఇక్కడ ఇటు చూసినట్టయితే మనకి మెన్యూస్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి మెన్యూ లేదు. సో మెన్యూ క్రియేట్ చేద్దాం. సో మీ డాష్బోర్డ్ రిటర్న్కి వచ్చేసరికి ఇక్కడ అపియరెన్స్ మెన్యూలోకి వెళ్ళండి. ఓకే, మెన్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెన్యూ అయితే క్రియేట్ చేయండి. మెయిన్ మెన్యూ క్రియేట్ చేసే ముందు ఇక్కడ మెయిన్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ చేసేయండి. ఓకే, డన్. మెయిన్ క్రియేట్ చేసాం. దాని తర్వాత దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కార్ట్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, మై అకౌంట్ పేజ్, షాప్ పేజ్ యాడ్ చేయండి. అండ్ షాప్ పేజ్ ఇక్కడ ఉండాలి, అండ్ మై అకౌంట్ పేజ్ ఇక్కడ ఉండాలి, కార్ట్ పేజ్ ఇక్కడ ఉండాలి. ఓకే, డన్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సేవ్ చేంజెస్. ఓకే, నౌ రిఫ్రెష్ చేద్దాం. చూసారా వచ్చేసినాయి. బట్ ఇక్కడ మై అకౌంట్ పేజ్లో కొడితే ఏవి రావట్లేదు. బట్ ఇక్కడ చూస్తే మై అకౌంట్లోకి వస్తే ఆర్డర్స్, డౌన్లోడ్స్ అవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఊకామర్స్ ఎండ్ పాయింట్స్లోకి వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేయండి. యాడ్ టు మెన్యూ. సో యాడ్ టు మెన్యూ చేసిన తర్వాత సో ఆర్డర్స్ తీసుకొచ్చి మై అకౌంట్ పేజ్కి కొంచెం పక్కకు పెట్టండి. సో ఇది దీని కింద సబ్ మెనూ కింద వచ్చింది. సో మై అకౌంట్ పేజ్లో సబ్ మెనూ. సో డౌన్లోడ్స్ కూడా దీని కింద, ఇది కూడా సబ్ మెనూ కింద వచ్చింది. అండ్ అడ్రస్ దీని కింద, అండ్ లాగౌట్ దీని కింద, అండ్ లాస్ట్ పాస్వర్డ్ దీని కింద. ఓకే, సేవ్ చేంజెస్. ఓకే, డన్. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చేసింది. డన్. ఓకే, ఇప్పుడు మెయిన్ పేజ్ అయితే క్రియేట్ చేసాము. అండ్ ఇప్పుడు ఫుటర్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఎంటీ పాయింట్ లాగా ఉంది. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ అడ్రస్ ఉంది, మనం యాక్సెప్ట్ చేసే పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, కొన్ని అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ ఫోన్ నెంబర్, ఫ్యాక్స్, అండ్ షేరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తెప్పిద్దాం. సో అపియరెన్స్లోకి వెళ్ళి విడ్జెట్స్లోకి వెళ్ళండి. విడ్జెట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఇదైతే చేద్దాం. ఓకే, ఇది హెల్ప్ అండ్ సపోర్ట్ కింద చేద్దాం. డన్. ఇప్పుడు టెక్స్ట్ ఎత్తుకండి. టెక్స్ట్లో ఫుటర్ 1 సెలెక్ట్ చేసి యాడ్ విడ్జెట్ అని పెడదాం. సో దీంట్లో మనం హెల్ప్ అండ్
SPPO సపోర్ట్. ఓకే, దీంట్లో మనం అడ్రస్ ఇవ్వాలి. దాని తర్వాత ఫోన్ నెంబర్, డన్, సేవ్ చేసేయండి. అండ్ పేపర్ ఇక్కడికి వచ్చేసరికి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, చూసారా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇమేజెస్ కూడా యాడ్ చేయాలి కదా. టెక్స్ట్ వచ్చేసరికి విడ్జెట్, ఫుటర్ టు యాడ్ విడ్జెట్. ఓకే, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి సెక్యూర్ పేమెంట్స్, ఓకే సెక్యూర్ పేమెంట్స్. నెక్స్ట్ ఇందులో యాడ్ మీడియా, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఓకే, మీడియాలోకి వెళ్ళి ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఇన్సర్ట్ మెను, ఇన్సర్ట్ పోస్ట్ కొట్టేసి దీన్ని సెంటర్ చేసేయండి. ఓకే, సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ ఇన్ఫో ఉంది కదా. సో టాప్లోకి వెళ్ళి కాంటాక్ట్ ఇన్ఫో, ఇవన్నీ తీసేయండి. మీకు కావాల్సినవి అయితే ఉంచుకోండి. అడ్రస్, సో ఫోన్ నెంబర్ ఒకటి ఉంచండి, రెండు వద్దు. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీన్ని సేవ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. రిఫ్రెష్. చూసారు, ఇప్పుడు అడ్రస్ వచ్చింది. అండ్ ఇప్పుడు అడ్రస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 4 సంగతి చూద్దాం. ఫుటర్ 4లో మనం ప్రొడక్ట్ అదే షేరింగ్ చూద్దాం. ఇక్కడ మనకి ప్లీజ్ షేర్ దిస్ ఉంది కదా, ఇది వెబ్సైట్. అది ప్రొడక్ట్ షేర్స్ అని ఉంటుంది. సర్చ్ టెక్స్ట్, సర్చ్ ప్రొడక్ట్స్. ఈ కాంటెంట్ ఫర్ social icons. So footer 4, add this and okay, సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్. ఆర్ వాస్ నాట్ దిస్. సో ఇది కాదు, delete. social share, please share this. ఓకే, డన్. ఇప్పుడు రిఫ్రెష్. ఓకే, వచ్చింది. ఓకే, ఫుటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని కస్టమైజేషన్స్ అయితే చేద్దాం. కస్టమైజ్ చేయండి. కస్టమైజ్ బటన్ నొక్కండి కొన్ని కస్టమైజేషన్స్కి. చూసారు, ఇక్కడ చూసినట్టయితే మనకి ప్లేస్ యువర్ కాంటాక్ట్ హియర్ అని ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే మనం టాప్ బార్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్తే ఎనేబుల్ టాప్ బార్ టిక్ ఉంటుంది, దాన్ని అన్టిక్ చేసేయండి. సో పబ్లిష్. చూసారు, ఇక్కడ అయిపోయింది. బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెన్యూ సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉంది. కంపేర్ టు మన డెమో వెబ్సైట్లో చూస్తే ఈ సైజ్ కొంచెం చిన్నగా ఉంది. సో ఇప్పుడు ఈ సైజ్ అనేది తగ్గిద్దాం. తగ్గటానికి మనం ఫస్ట్ హెడర్లో జనరల్ హైట్ అనేది 74 ఉంది కదా, ఇది 50 ఇవ్వండి. సో ఇప్పుడు సైజ్ అనేది తగ్గిపోయింది. పబ్లిష్. ఓకే, పబ్లిష్. ఓకే, పబ్లిష్. బ్యాక్ వచ్చేసి అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లోగోకి వచ్చేద్దాం. సో ఓకే, లోగోకి వచ్చి అండ్ ఇక్కడ లోగో, సెలెక్ట్ లోగో.
వీడియో సెలెక్ట్, దీన్ని సెలెక్ట్ చేయండి, క్రాప్ ఇమేజ్ అండ్ ఓకే సైజ్ వచ్చేసరికి ఇమేజ్ది లోగో సైజ్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 100 ఇవ్వాలి అండ్ హైట్ వచ్చేసరికి 48. సో 50 ఇచ్చాం కదా, మనం 48 కొంచెం తగ్గిస్తే చాలు. సో వచ్చి పబ్లిష్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుటర్ సెట్టింగ్స్. సో ఇది ఫుటర్ సెట్టింగ్స్ వచ్చేసరికి సో దీంట్లోనే బ్యాక్ సైడ్కి వెళ్ళండి, బ్యాక్ సైడ్ ఫుటర్ విడ్జెట్స్. సో ఫుటర్ విడ్జెట్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ F9 అయితే ఓకే ఓకే కలర్ వచ్చేసింది. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇద్దాం. ఓకే బ్లాక్ అండ్ బార్డర్ కలర్ బ్లాక్, లింక్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇది కూడా. ఓకే పబ్లిష్. సో ఇక్కడ మనకి ఇవి గారు కనపడట్లే, ఇవి నేను తర్వాత చెప్పిస్తాను. సో ఫుటర్ బాటంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఫుటర్ బాటంలో ఓషన్ WP అని ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ మన డెమో వెబ్సైట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే కాపీ రైట్స్ 2021 ఉదయ్ బీవినేని అని ఉంది. సో ఇక్కడ మీరు ఇది మాత్రమే చేంజ్ చేయండి. ఓకే పబ్లిష్. బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఫాంట్ మెనూ ఫాంట్ చేంజ్ చేద్దాం. సో దానికోసం టైపోగ్రఫీ అండ్ టైపోగ్రఫీలో మనకి బాడీలోకి వెళ్ళండి. బాడీలో ఫాంట్ ఫ్యామిలీ మాన్స్ట్రేట్. ఓకే ఇది మనం చేంజ్ చేసేది ఇప్పుడు. మాన్స్ట్రేట్. ఓకే కలర్ వచ్చేసరికి బ్లాక్. పబ్లిష్. బ్యాక్ సైడ్. సో దీంట్లో మెయిన్కి వెళ్ళండి, మెయిన్ మెన్యూ. సో దీంట్లో ఫాంట్ సైజ్ కూడా మార్చండి, మాన్స్ట్రేట్. ఓకే ఇది సాలిడ్ 600. సో చేంజ్ అయింది. ఇక్కడ 14 పిక్సెల్స్ అయితే ఇవ్వండి, 14 పిక్సెల్స్. ఓకే 14 పిక్సెల్స్. నార్మల్ 400. ఓకే 400 ఇవ్వండి, మరీ బాగాలేదు అది. సో 14 పిక్సెల్స్. పబ్లిష్. నెక్స్ట్ వచ్చేసరికి ఫుటర్ విడ్జెట్స్లోకి వెళ్దాం. ఫుటర్ విడ్జెట్స్. ఓకే హెడ్డింగ్. ఓకే దీంట్లో పిక్సెల్స్ వచ్చేసరికి దీంట్లో 14 ఇద్దాం. అండ్ విడ్త్ వచ్చేసరికి సెమీ బోల్డ్ 600. అండ్ కలర్ వచ్చేసరికి వైట్ ఇచ్చారు కదా, బ్లాక్ ఇద్దాం. పబ్లిష్. సో ఇప్పుడు చూడండి. ఓకే చేంజ్ అయింది కదా బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యాడ్ టు కార్ట్ అయితే ఉంది మనకి. సో యాడ్ టు కార్ట్ తీసేద్దాం, మనకి బాగాలేదు ఇక్కడ. అంటే ఇది హోమ్ పేజ్ కాబట్టి యాడ్ టు కార్ట్. సో ప్రొడక్ట్ డీటెయిల్ చూసిన తర్వాత, బాగా డీటెయిల్స్ చూసిన తర్వాత యాడ్ టు కార్ట్ బటన్ రావాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ సైడ్కి రండి. కామర్స్లో ఆర్కైవ్స్లో చూడండి, ఇక్కడ యాడ్ టు కార్ట్ బటన్ డిజేబుల్ అయిపోయింది. సో పబ్లిష్. ఓకే ఇప్పుడు ఒక సింగిల్ ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాం. సింగిల్ ప్రొడక్ట్ చూస్తే ఇక్కడ సింగిల్ ప్రొడక్ట్. ఓకే ఇక్కడ ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ ప్రొడక్ట్ చూస్తే పక్కన ఏమీ లేదు, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్ అయితే ఉంది. సో దానికోసం మనం కామర్స్లోకి వెళ్ళి సేమ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి
సింగిల్ ప్రోడక్ట్లోకి వెళ్తే సో ఫుల్ విడ్త్ ఉంటుంది, ఫుల్ విడ్త్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూసారా ఫుల్ విడ్త్ వచ్చేసింది. సో పబ్లిష్. సో ఇప్పుడు ఈ టైటిల్ ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం. సో మనం అన్నిటికీ ఒకే ఫాంట్ ఇస్తామని చెప్పాం కదా స్టార్టింగ్లోనే, దానికోసం టైపోగ్రఫీ WooCommerce ప్రొడక్ట్ ఉంటుంది, ప్రొడక్ట్ టైటిల్. సో ఇక్కడ మాన్స్ట్రేట్. ఓకే, మాన్స్ట్రేట్ అది ఇద్దాం. కలర్ వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ ఇద్దాం. ఓకే, పబ్లిష్. ఇప్పుడు ఈ సింబల్ అయితే మారుద్దాం. ఇక్కడ సింబల్ పక్కన సో 2 అటాచ్మెంట్ ఉంది. సో దానికోసం మనం WooCommerce ప్రొడక్ట్ ప్రైస్లోకి వెళ్ళి దీని ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం, రూబిక్. సో చూసారా ఇప్పుడు మారింది. ఓకే, పబ్లిష్. ఇప్పుడు ఈ సేల్ లేబుల్ అయితే చేంజ్ చేద్దాం. అక్టోబర్. ఓకే, WooCommerce అడ్వాన్స్డ్ స్టైలింగ్. సో దీన్ని మనం రెడ్ చేసేద్దాం. సో ఆన్ సేల్ రెడ్. మిగతా దాంతో ఉంచేసరికి ఈడ సింగిల్ ప్రొడక్ట్ ఉంటుంది, సింగిల్ ప్రొడక్ట్ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. సో దానికోసం ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి. పబ్లిష్ చేసేయండి. సో ఇప్పుడు షాప్ పేజ్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో ఈ విడ్జెట్స్ ఉన్నాయి కదా, విడ్జెట్స్ షాప్ పేజ్ సెట్టింగ్ చూద్దాం. ఓకే, ఈ విడ్జెట్స్ నేను తర్వాత మారుతాను. లెఫ్ట్ సైడ్ ఇది ఉండాలి, బట్ చూడండి ఇక్కడ షాప్ పేజ్లోకి వెళ్తే మనకి ప్రొడక్ట్ ప్రైస్ అని కేటగిరీస్ వైజ్గా ఉంది. సో ఇక్కడైతే ఏదేదో ఉంది, దాన్ని చేంజ్ చేద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మనకి చూస్తే కార్ట్ సింబల్ బాగుంది. ఇక్కడైతే కొంచెం సైజ్ అనేది చిన్నగా ఉంది. సో దానికోసం మీరు WooCommerceలో ఓకే సైడ్ బార్లోకి వెళ్ళండి, WooCommerce మెన్యూ కార్ట్. సో దీనికోసం ఈ కార్ట్లో ఏ ఐకాన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐకాన్ సైజ్ 29 అండ్ ఇది 5 పెడదాం. ఓకే, ఇప్పుడు బాగుంది, పబ్లిష్. సో ఇక్కడ కలర్ కూడా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ యాడ్ టు కార్ట్ బటన్ అయితే బాగాలేదు, బట్ ఇక్కడ యాడ్ టు కార్ట్ బటన్ వచ్చేసరికి ఇక్కడ సర్కిల్లో ఉంది. సో దాన్ని మారుద్దాం. సో WooCommerce ఓకే, జనరల్ ఆప్షన్స్లో ఇది థీమ్ బటన్స్లోకి వెళ్తే ఓకే చూడండి, థీమ్ బటన్స్. ఇది కలర్ ఓకే బాగానే ఉంది కలర్, బట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మారుద్దాం. దీన్ని 20 ఇద్దాం. ఓకే, పబ్లిష్. దాన్ని ఇప్పుడు షాప్ పేజ్ చూద్దాం. షాప్ పేజ్కి ఇక్కడ సో అపియరెన్స్లో విడ్జెట్స్లోకి వస్తే దాన్ని ఇక్కడ సెర్చ్గా వెతకండి. సెర్చ్లో ఓకే సెర్చ్ WooCommerce సైడ్ బార్ యాడ్ అండ్ ప్రొడక్ట్ కేటగిరీస్ WooCommerce సైడ్ బార్ యాడ్ విడ్జెట్. ఓకే, ఇది వచ్చిన తర్వాత షాప్ పేజ్కి రండి. ఇప్పుడు సో డన్ గైస్. సెర్చ్ వచ్చిన తర్వాత మళ్ళీ లైక్ ప్రొడక్ట్స్ని మనం
రేట్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ ప్రొడక్ట్ బై రేటింగ్ కాదు, రేట్స్ అంటే ప్రైస్. ఓకే. బై అట్రిబ్యూట్స్ ఇక్కడ ఉంటుందది. ప్రొడక్ట్ సెర్చ్, ఫిల్టర్ ప్రొడక్ట్స్ బై అట్రిబ్యూట్స్ బై ప్రైస్, ఇదిగోండి. ఓకే, సెలెక్ట్ దిస్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి మళ్ళీ. షాప్ పేజ్ డన్. సో ఇది గైస్, ఇప్పుడు ఈ వీడియో అనేది, సో గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇప్పుడు చూడండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక డెమో ప్రోడక్ట్ని పర్చేస్ చేసి చూపిస్తాను. ఓకే, డెమో ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని చూద్దాం. సో యాపిల్ మ్యాక్బుక్ ప్రో, యాడ్ టు కార్ట్. సో వ్యూ కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్. సో చెక్అవుట్ అయిపోతుంది Amazon.inకి. చూసినట్టయితే ఇక్కడ నా ప్రోడక్ట్ ఐడి అయితే వచ్చేసింది. ఓకే, సో దట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మర్చిపోకుండా గివ్ అవే సెక్షన్లో అందరూ పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయగలరు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోమాకండి. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.